బోట్ల రాజకీయం జగన్ స్పందన. రాజకీయం చేస్తున్నారని టీడీపీపై ఫైర్. అవి చంద్రబాబు పార్టీ నేతలవే అని టీడీపీ ఆఫీస్పై దాడి విషయంలో కూడా. గత వారం రోజులుగా రాజకీయంగా కీలకంగా మారిన ప్రకాశం బ్యారేజ్ ఐరన్ బోట్ల వ్యవహారంపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తాజాగా స్పందించారు. సీఎం చంద్రబాబు అయితే ప్రతిరోజు దాదాపు ఈ బోట్ల గురించే మాట్లాడుతున్న విషయం తెలిసిందే. కృష్ణానదికి వరద ఉధృతి పెరిగిపోయి 11 లక్షల పైగా క్యూసెక్ల వరద నీరు వచ్చిన సమయంలో 3 ఐరన్ బోట్లు బలంగా బ్యారేజీ వెయిట్స్కు గుద్దుతున్నాయి. దీంతో 67-69 మధ్య ఉన్న వెయిట్ దెబ్బతింది. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం వెంటనే దీనికి మరమ్మతులు చేయించింది. అయితే ఇలా ఐరన్ బోట్లను వదిలిపెట్టడం, బ్యారేజ్ వెయిట్ దెబ్బతినడం వెనుక రాజకీయ కుట్ర ఉందనేది అధికార పార్టీ నాయకులు చెప్తున్నమాట. దీనిపై సీఎం చంద్రబాబు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతల కుట్ర ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇది వైసీపీ నేత ఎమ్మెల్సీ తలశీల రఘురాం మేనడుడికి చెందినవిగా గుర్తించామని కూడా చెప్పారు. అయితే అప్పటి నుంచి వైసీపీ తరఫున కౌంటర్ రాలేదు. తాజాగా గుంటూరులో మీడియాతో మాట్లాడిన జగన్ ఈ బోట్ల వ్యవహారంపై మాట్లాడుతూ ఇవన్నీ టీడీపీ నేతలకు చెందవేనని చెప్పారు. చంద్రబాబు హయాంలోనే అనుమతులు ఇచ్చారని, 3 నెలల క్రితం టీడీపీ గెలిచిన సమయంలోనే ఈ బోట్లలోనే టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఉషాద్రి రామ్మోహన్ అనే వ్యక్తులు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేత నారా లోకేష్కు సన్నిహితులని వ్యాఖ్యానించారు. ఎన్ఆర్ఐ టీడీపీ నేత బంధువులకు చెందిన బోట్లేనని, టీడీపీ నాయకుడు చిన్నాకు చెందినవని చెప్పారు. ఈ బోట్లన్నీ ప్రకాశం బ్యారేజ్కు కొట్టుకొని వచ్చాయని జగన్ తెలిపారు. అయితే దీన్ని కూడా రాజకీయం చేయాలని చూశారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన 3-4 నెలల తర్వాత కూడా ఇంకా బాధ్యత లేదన్నట్లుగా విపక్షంపైన వేలు చూపిస్తున్నారని, ఇదేం పద్ధతని జగన్ ప్రశ్నించారు. ప్రజల కష్టాలను తీర్చలేక ప్రతిపక్షం వైపు నెపం చూపుతున్నారని దుయ్యబట్టారు. ఇక టీడీపీ ఆఫీస్పై వైసీపీ నాయకులు చేసిన దాడిని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సమర్థించుకున్నారు. తమ పార్టీ నాయకులు చెప్పింది తప్పు కాదన్నారు. టీడీపీకి చెందిన ఒక ప్రబుద్ధుడు నన్ను బోషిడికి అన్నాడు. దీని అర్థం మీకు తెలుసు, లం కొడక అని. మరి నన్ను ఇంతగా తిడితే నా పార్టీ వాళ్ళకు కోపం రాదా? అందుకే టీడీపీ ఆఫీస్పై నిన్న చిన్న దాడి చేశారు. దీంట్లో తప్పేముందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇదే కేసులో అరెస్టైన మాజీ ఎంపీ నందికం సురేష్ గుంటూరు జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సురేష్ను పరామర్శించేందుకు బుధవారం జైలుకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. తప్పు చేస్తే శిక్షించవచ్చని, కానీ అసలు తప్పులని చంద్రబాబు చేస్తున్నారని, కానీ శిక్షలు మాత్రం వైసీపీ నాయకులకు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని, ఎవరి కాళ్లు పట్టుకుని చంద్రబాబులాగా మేనేజ్ చేసుకోమని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని జగన్ చెప్పారు. చంద్రబాబును నమ్మి ప్రజలు ఓటేశారని, కానీ ప్రజలకు ఆయన అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని విమర్శించారు. సూపర్ 6 ఏమయ్యాయని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉంటే ఇప్పటికే అమ్మఒడి, రైతు భరోసా, విద్యాకానుక వంటివి ప్రజలకు అంది ఉండేవని, కానీ చంద్రబాబుడు ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రజలకు అన్యాయం చేశారని విమర్శలు గుప్పించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా సూపర్ 6 గురించి మాట్లాడడం లేదన్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.